నమస్కారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైకో జగన్ రెడ్డి తీసుకున్న అనేక దుర్మార్గపు ఆలోచనల్ని, అనాలోచిత నిర్ణయాలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం స్టేలు విధించడం జరిగింది. వాటిని అమలు చేయని ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన అనేక విధాలుగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళకు ముట్టికాయలు వేయడం జరిగింది. వీటన్నింటినీ అమలు చేయని అధికారులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం మాత్రం పరుగులు పెడతా ఉన్నారు. థియేటర్లో ఉన్న జనాల్ని తరిమి కొట్టేదానికి అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది అధికారులు. రాజధాని ఫైల్స్, ఈ సినిమా మూలాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలబోతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు అర్థమయ్యి రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, కలెక్టర్లని థియేటర్ల మీదకి తండోపతండాలుగా పంపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం. ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి యాత్ర 1, యాత్ర 2 ఇలా డబ్బుల స్పాన్సర్లతో వ్యూహం, వీళ్ళ పాడ, వీళ్ళ పచ్చిబద్దలు, వీళ్ళ దినం, ఈ రకంగా భజనా కార్యక్రమాలు చేసుకుని సినిమాలు తీపించుకోలేదా? వందల కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని దోచుకొని వాటన్నింటినీ ఎందుకు ప్రజలు ఆదరించట్లేదు? ఈ వైసీపీ నాయకులు ప్రమోట్ చేసి అధికార యంత్రాంగాన్ని ఇబ్బందులు గురి చేసి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలందరూ ఆ యాత్ర 2 సినిమా చూడాలని చెప్పి హుకుం జారీ చేసిన మా వద్ద నుండి ప్రజలు ఈ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో సంక్షేమ పథకాలు తీసుకున్నారని మీరు డప్పు కొట్టుకున్నా ఒక్కళ్ళు కూడా థియేటర్కి ఎందుకు రావడం లేదు? ఈ రాజధాని ఫైల్ సినిమాని ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు అంటే, నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజలతో ఏ విధంగా ఫుట్బాల్ ఆడుకున్నావు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ సర్వస్వం త్యాగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడిన అమరావతి రైతులను నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు, మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు, ఎస్సీ ఎస్టీ రైతులపై ఏ విధంగా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపావు, ఈ రాష్ట్ర భవిష్యత్తును నువ్వు ఏ విధంగా అంధకారం చేశావని ఆ సినిమాలో చూపించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆ సినిమా చూసి ఎక్కడ చైతన్యవంతులై నీ కుర్చీ లాగేస్తారన్న భయంతో నువ్వు ఈ విధంగా దుర్మార్గపు చర్యలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు సిద్ధం అని మాట్లాడుతుంది ఇట్లా అధికారులను అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన దుర్మార్గాలను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నొక్కేదానికి మాత్రమే నువ్వు సిద్ధం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నిస్తా ఉన్నారు. నిండు ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టబోతా ఉన్నారు జగన్ రెడ్డి. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది అధికారులు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓడికం చేస్తున్న వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికైనా మీరు కళ్లు తెరిచి ఈ దుర్మార్గ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాన్ని మీరు అమలు చేయవద్దని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా.